హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ముందుగా ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నేను ప్రతిదీ చెయ్యాలా? షుడ్ ఐ డూ ఎవ్రీథింగ్? షుడ్ ఐ డూ ఎవ్రీథింగ్? సెకండ్ క్వశ్చన్, నువ్వెంతసేపు మాట్లాడతావు? హౌ లాంగ్ డూ యూ స్పీక్? ఆర్ హౌ లాంగ్ విల్ యూ స్పీక్? థర్డ్ క్వశ్చన్, నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? హ్యావ్ యూ ఎవర్ కమ్ హియర్? హ్యావ్ యూ ఎవర్ కమ్ హియర్? ఇవి ఆన్సర్స్ అండి. ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే ఆన్సర్స్ నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. పాలు పొంగిపోతున్నాయి. మిల్క్ ఈజ్ బాయిలింగ్ ఓవర్. మిల్క్ ఈజ్ బాయిలింగ్ ఓవర్. బాయిల్ ఓవర్ అంటే పొంగిపోవడం. పాలు పొంగిపోయాయా? హ్యాస్ ద మిల్క్ బాయిల్డ్ ఓవర్? హ్యాస్ ద మిల్క్ బాయిల్డ్ ఓవర్? వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు. టెల్ దెమ్ నాట్ టు గో. టెల్ దెమ్ నాట్ టు గో. అనదర్ ఎగ్జాంపుల్, వాళ్ళని తీసుకోవద్దని చెప్పు. టెల్ దెమ్ నాట్ టు టేక్. టెల్ దెమ్ నాట్ టు టేక్. నాకు ఇది అలవాటే. నాకు ఇది అలవాటే. ఐఎమ్ యూజ్డ్ టు ఇట్. ఐఎమ్ యూజ్డ్ టు ఇట్. అనదర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఇది అలవాటే. దే ఆర్ యూజ్డ్ టు ఇట్. దే ఆర్ యూజ్డ్ టు ఇట్. అతనికి ఇది అలవాటే. హీ ఈజ్ యూజ్డ్ టు ఇట్. హీ ఈజ్ యూజ్డ్ టు ఇట్. నేను నేర్చుకోవడానికి అలవాటు పడుతున్నాను. నేను నేర్చుకోవడానికి అలవాటు పడుతున్నాను. ఐఎమ్ గెట్టింగ్ యూజ్డ్ టు లర్న్. ఐఎమ్ గెట్టింగ్ యూజ్డ్ టు లర్న్. అనదర్ ఎగ్జాంపుల్, నేను ఉండడానికి అలవాటు పడుతున్నాను. నేను ఉండడానికి అలవాటు పడుతున్నాను. ఐఎమ్ గెట్టింగ్ యూజ్డ్ టు స్టే. ఐఎమ్ గెట్టింగ్ యూజ్డ్ టు స్టే. ఇప్పుడు మీ ప్రశ్న, నేను మాట్లాడడానికి అలవాటు పడుతున్నాను. నేను మాట్లాడడానికి అలవాటు పడుతున్నాను. బండిలో పెట్రోల్ అయిపోయింది. బండిలో పెట్రోల్ అయిపోయింది. బైక్ ran out of petrol. బైక్ ran out of petrol. ran out అంటే అయిపోవడం. అనదర్ ఎగ్జాంపుల్, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ ran out of charging. ఫోన్ ran out of charging. ఇప్పుడు మీ ప్రశ్న, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. Time is running out. Time is running out. Another example, సరుకులు అయిపోతున్నాయి. సరుకులు అయిపోతున్నాయి. Groceries are running out. Groceries are running out. నేర్చుకుంటూ ఉండు. నేర్చుకుంటూ ఉండు. Keep learning. Keep learning. మాట్లాడుతూ ఉండు. Keep speaking. Keep speaking. నువ్వెవరిని పట్టించుకోవా? నువ్వెవరిని పట్టించుకోవా? డోంట్ యూ బోదర్ ఎనీబడి? ఆర్ డోంట్ యూ కేర్ ఎనీబడి? ఆర్ డోంట్ యూ కన్సర్న్ ఎనీబడి? కేర్ అన్నా, బోదర్ అన్నా, కన్సర్న్ అన్నా పట్టించుకోవడమే. బోదర్కి ఇంకో మీనింగ్ కూడా ఉంటుందండి, ఇబ్బంది పెట్టడం. ఈ బోదర్ని సిచ్యువేషనల్గా ఉపయోగించుకుంటాం. నాకు పట్టించుకునే టైం లేదు. నాకు పట్టించుకునే టైం లేదు. I don't have time to bother. Or I don't have time to concern. Or I don't have time to care. అతను దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అతను దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. He is pondering. Ponder అంటే దీర్ఘంగా ఆలోచించడం. He is pondering. వాళ్ళు నాకేమీ చెప్పరు. వాళ్ళు నాకేమీ చెప్పరు. They don't tell me anything. They don't tell me anything. వాళ్ళు ఎందుకు చెప్పరు? వాళ్ళు ఎందుకు చెప్పరు? Why don't they tell? Why don't they tell? మరి నువ్వు వాళ్ళని అడగవా? మరి నువ్వు వాళ్ళని అడగవా? Then don't you ask them? Then don't you ask them? నువ్వు బుకాయించకు. You don't bluff. You don't bluff. బ్లఫ్ అంటే బుకాయించడం. నేను బుకాయిస్తున్నానా? నేను బుకాయిస్తున్నానా? Am I bluffing? Am
బ్లఫింగ్? నేనెందుకు బుకాయిస్తాను? నేనెందుకు బుకాయిస్తాను? వై డు ఐ బ్లఫ్? వై డు ఐ బ్లఫ్? సో ఫ్రెండ్స్, క్లాస్ విన్నారు కదా. ఇప్పుడు నేను మీ క్వశ్చన్స్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, నేను మాట్లాడడానికి అలవాటు పడుతున్నాను. సెకండ్ క్వశ్చన్, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఇవండి క్వశ్చన్స్. మీరు నేర్చుకునే ప్రతిదీ ఒక బుక్లో రాసుకుని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.